హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన రెసిపీ ఏంటంటే చల్లపిండి అండి. బట్ ఇది హాట్ గానే ఉంటుంది. ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకోండి, అండ్ కరివేపాకు, బియ్యం పిండి ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి, అండ్ ఒక 5 మిర్చి, టేస్ట్ ఫర్ సాల్ట్, పోపు దినుసులు అండ్ పెరుగు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయిల్ ఆల్సో. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక మనం దాంట్లో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది దీనికి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏం చేయాలంటే పోపు దినుసులు వేసేసుకోండి. ఈ పోపు దినుసుల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మనకి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయినాయి. నెక్స్ట్ దీంట్లోకి మిర్చి యాజ్ వెల్ యాజ్ కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి. మిర్చిని బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే, మనకి మిర్చి కూడా ఫ్రై అయింది. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఒక పని చేద్దాము. మనకి కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్లో లంప్స్ లేకుండా చక్కగా మనం ఇప్పుడు దీన్ని బీట్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఇలా మనం దీంతో విస్క్ తోటి చక్కగా బీట్ చేసుకుందాం. అసలు చక్కగా స్మూత్గా లంప్స్ లేకుండా చూడండి చక్కగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఓకే, మనకి పెరుగు చక్కగా విస్క్ తోటి బీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెసిపీలో ఎక్కడే యాడ్ చేయలేదు సాల్ట్ మొత్తం ఇక్కడే యాడ్ చేసుకుందాం. ఎంత కావాలో అంత ఉప్పు, ఇది సరిపోతుంది నాకు తెలిసి. సో ఇంకొకసారి ఈ పెరుగులోనే మిక్స్ చేద్దాం. ఓకేనా, ఇలా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ కొంచెం థిక్గా ఉంది కదండి, అందుకోసం అని చెప్పి మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము కర్డ్లో. ఇంకొకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం విస్క్ తోటి. ఓకే, మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ, బటర్ మిల్క్ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మరీ థిక్గా ఉండద్దు, మరీ పలుచగా ఉండద్దు. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. అండ్ నేను ఒక్కసారి దీంట్లో నేను సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టెస్ట్ చేస్తాను. ఓకే, సరిపోయింది. ఓకే, ఎందుకు నేను సాల్ట్ టెస్ట్ చేశానంటే మళ్ళీ మనం రెసిపీ అయిపోయాక సాల్ట్ యాడ్ చేసుకోవటానికి కుదరదు. సో అందుకని ఇక్కడే ట్రై చేశాను. మనకి ఐ థింక్ ఇంకొంచెం పట్టొచ్చు సాల్ట్. ఇంత ఇది కూడా వేస్తున్నాను. ఇంకొకసారి ఇది కూడా కలిపేసి నెక్స్ట్ ఈ బియ్యం పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండి కూడా దీంట్లో వేసేసి కలుపుకోవాలి. బియ్యం పిండి కూడా వేసేసాను, దీన్ని కూడా కలిపేస్తాను. ఓకే, చూడండి, బటర్ మిల్క్ లో మనం ఇంత పలుచగా కలుపుకోవాలి, అప్పుడే రెసిపీ బాగా వస్తుంది. సో ఇలా కలుపుకోండి. నెక్స్ట్ ఈ లోపు చూడండి మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ ఆనియన్స్ లో ఆ మిక్చర్ దీంట్లో పోసేద్దాం. చూడండి, మనం మొత్తం ఇప్పుడు బటర్ మిల్క్ లో బియ్యం పిండి ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, ఆ మిక్చర్ మొత్తాన్ని దీంట్లో కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు మరీ హై ఫ్లేమ్ వద్దు, మరీ లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయాలా. చూడండి, స్లోగా ఇలా తిప్పుకుంటూ ఉండాలా, అప్పుడే మనకి బాగా వస్తుంది చల్లపిండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఒక 10 మినిట్స్ చేస్తే చాలు, మనకి చల్లపిండి రెడీ అవుతుంది. బట్ నేను చెప్తున్నాను కదండి, ఇలా తిప్పుతానే ఉంటేనే టేస్టీ ఉంటుంది. చూసారు కదా, ఇలా మనకి ఉడికే కొద్దీ థిక్గా అవుతూ ఉంటుంది. ఇంకా థిక్ అవ్వాలండి, అప్పుడు ఇంకా గట్టి పడుద్ది దగ్గరకు వచ్చేసరికి. అలా గట్టిగా ఎలా చేద్దాం. చూసారు కదా, ఫైనల్లీ మనకి ఇలా ఈ ప్యాటర్న్ లోకి వచ్చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మనకి ఇది రెడీ టు ఈట్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్లీ మనకి వేడి వేడి చల్లపిండి రెడీ అయిపోయిందండి. దీన్ని ఆవకాయ కారంతో కానీ టమోటా పికిల్తో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అండ్ ఫైనల్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్.